హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు నేను ఒక సరికొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. ఇన్నాళ్ళు దీన్ని ఎలా మిస్ అయ్యామా అనే ఫీలింగ్ వస్తుంది ఒక్కసారి ఈ పచ్చడి తిన్నాక. దాని పేరే జామకాయ రోటి పచ్చడి. మీరు విన్నది నిజమే, ఈ పేరు వచ్చేసి జామకాయ రోటి పచ్చడి. దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దోరగా ఉన్న 3 జామకాయలను అయితే తీసుకొని ఇలా వాటర్లో వేసి వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా జామకాయకి పైన ఉన్న టెక్స్చర్ మాత్రమే కట్ చేసుకోవాలి. గింజలేం లేకుండా ఇలాగ పైన ఉన్న తొక్కను మాత్రమే కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసి కొంచెం వేరుశెనగ గుళ్ళు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జామకాయ పీసెస్ని కూడా వేసి వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలా మధ్య మధ్యలో మూత తీసి మరొక 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మళ్ళొకసారి మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని అయితే కట్ చేసేసుకొని దీంట్లోకి వేసుకొని ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని దీన్ని కూడా మంచిగా ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టేసి 2 మినిట్స్ ఉంటే మంచిగా మగ్గిపోతుంది. ఇలా ఉన్నప్పుడు తర్వాత మూత తీసేసి 1 నిమిషం ఫ్రై చేసుకుంటే మనకి ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి రోట్లో అయితే వేసుకుంటున్నాను. నాకు తెలిసి అందరికీ రోల్ ఉండకపోవచ్చు. ఇలా రోల్ లేకపోయినా పర్వాలేదు, మిక్సీ జార్లోకి వేసుకొని ఒక్కసారి అలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోట్లో వేసి దంచుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఒక 4 దాకా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి మరొకసారి దంచేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా మన టమోటాలు, పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి అంతా కానీ మెత్తగా అయ్యేంత వరకు కొంచెం కచ్చాపచ్చగా బాగా దంచేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే దంచేసుకుందాము. ఇలా దంచుకున్న దాన్ని నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇలా తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మొత్తాన్ని కూడా ఇలాగా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనికి తిరగమాత అయితే పెట్టేసుకుందాం. దానికోసము అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నిటిని కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ చొప్పున జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఒక రెబ్బ కరివేపాకు వేసేసి అలాగే కచ్చాపచ్చగా దంచి వేసిన వెల్లుల్లి, 1-2 ఎండుమిరపకాయలు కూడా వేసేసి చిటికెడంత పసుపుని వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా దంచేసుకున్న పచ్చడిని కూడా ఇందులోకి యాడ్ చేసేయాలి. మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జామకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నేను ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ అయితే అసలు చెప్పనక్కర్లేదు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామా అనే ఫీలింగ్ వస్తుంది. పైనే కొద్దిగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని చల్లుకుంటే అంతే, ఎంతో సింపుల్గా ఉండే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.